అది అందరికీ అందాలని దాన్ని శబ్ద చిత్రంగా గీసి శ్లోకంగా మనకిచ్చారు. ఒకానొక నాడు కృష్ణ పరమాత్మ ఒక వీధిలో నడిచి వెళ్ళిపోతున్నారు. ఈ శ్లోకాన్ని మీరు ఇవాళ ఇలా అర్థం చేసుకోండి చాలు. రేపటి రోజున దీని వెనకాతల ఉన్న తాత్వికమైన రహస్యాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఆయన గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, అలా అనుకుంటే వచ్చిన నష్టమేం లేదు. ఆయనకి ఒక స్నేహితురాలైన ఆడపిల్ల, ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో ఉంది. ఆయన వెళ్ళి ఆ తలుపు కొట్టి పేరు పెట్టి పిలవడం. ఎందుకు పిలవడో తెలుసా అండి? పేరు పెట్టి పిలిచాడు అనుకోండి లోపల ఉన్న అమ్మాయిని, వాళ్ళ నాన్నగారు ఉంటే ఏమా ఏంటి ఇలా వచ్చావు అన్నారు అనుకోండి, మళ్ళీ నిన్నట్లాగా నిన్న చెప్పాను చూడండి ఎందుకు వచ్చాను మన్మందిరా శంకయా మళ్ళీ ఏవో మొదలెట్టాలి. అందుకని ఈసారి ఏం చేశాడంటే, మనం లోపలికి వెళ్ళడం ఎందుకు, తలుపు చప్పుడు చేస్తే ఆ అమ్మాయి పలికింది అనుకోండి అప్పుడు చెప్పచ్చు తను ఎవరో అనుకున్నాడు. అనుకుని చెయ్యి పెట్టి తలుపు మీద కొట్టాడు. కొడితే లోపలున్న ఆవిడ చాలా చమత్కారి. ఆవిడ వింది, ఈ చప్పుడు మనవాడిదే, వచ్చాడనమాట తలుపు కొడుతున్నాడు అనుకుంది. ఆవిడంది లోపల నుంచి, అంగుళ్యా కక్కవాటం ప్రహరతి అంది. ఎవరయా ఇంటి తలుపుని కొడుతున్న వాళ్ళు అంది. అంటే ఈయనన్నాడు బయటి నుంచి, కుటిలే మాధవ అన్నాడు. కుటిలే అంటే రెండు అర్థాలని చెప్పవచ్చు. కుటిలే అంటే వంకర స్వభావము కలది అని ఒకటి, ఏదో ఆట పట్టించాలని చెప్పి కుటిలే అన్నాడు. కాదు కాదు, చాలా అందమైనటువంటి నొక్కుల జుత్తున్న వారిని కూడా కుటిలే అని పిలవడం ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి కుటిలే మాధవ అన్నాడు. నేను మాధవుడను అన్నాడు. ఆవిడ ఓహో తలుపు కొట్టి పట్టపగలొచ్చి కుటిలే మాధవ అంటున్నాడు. ఈయన్ని ఆట పట్టించాలనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడంది, ఓహో మాధవుడు, ఆవిడికి తెలిసి వచ్చినవాడు మాధవుడు అంటే కృష్ణుడు వచ్చాడని. ఆవిడంది, కిం వసంతో అంది. ఇది మరీ పెద్ద పిడుగుపాటు ఎందుకో తెలుసా అండి? కృష్ణుడికి తనే వెళ్ళి అలా తలుపు కొడుతుంటానని ఒక నమ్మకం. ఇప్పుడు ఆవిడంది, ఓహో వసంతుడివా అంది. రెండు రకాల పిడుగుపడింది ఆవిడికి. ఆయనకి అంటే ఆయన కూడా వస్తుంటాడా, నేనే వస్తుంటాననుకున్నాను ఇలా సంతోషంగా ఈవిడితో మాట్లాడడానికి ఈవిడితో గడపడానికి. ఇప్పుడు కిం వసంతో, వసంతుడివా అంటోంది ఏమిటి, ఆయన వస్తుంటాడేమిటి ఇక్కడికి అని ఆయనకు అనుమానం వచ్చింది. ఆవిడెందుకంది, ఆవిడ అండంలో ఇంకో రహస్యం ఉంది. ఆవిడ అంత చౌకబారుగా ఆవిడ మాట్లాడలేదు, అంత చౌకబారిగా కృష్ణుడు అర్థం చేసుకోలేదు. కానీ ఆ నాటకీయ సన్నివేశమునందు మీరు అలా అనుకుంటే దోషం లేదు. ఆయన ఏమన్నాడు, మాధవ అన్నాడు. అంటే ఆయనకు ఒక గొప్ప అదేంటి సంతోషం. ఏమిటి మాధవ అంటే రెండు అర్థాలు. మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, సమస్త లోకములకు జనని, ధవుడు అంటే భర్త. నేను లక్ష్మీదేవి భర్తని